ఐదవ పాఠం జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ ఉమర్ అలీ షా. జలియన్ వాలాబాగ్ పాఠం యొక్క ప్రక్రియ ఏమి? ఖండకావ్యం. జలియన్ వాలాబాగ్ పాఠం యొక్క ఇతివృత్తమేమి? దేశభక్తి. జలియన్ వాలాబాగ్ అనే పాఠం దేని నుండి స్వీకరించబడింది? ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఉమర్ అలీ షా గారి బిరుదులు ఏవి? పండిట్, మౌల్వీ బిరుదులు పొందారు. ఉమర్ అలీ షా గారు రచించిన పద్య గ్రంథాలు ఏవి? ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రాశారు. ఉమర్ అలీ షా గారి గద్య రచనలు ఏవి? ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పదం మొదలైనవి వీరి గద్య రచనలు. ఉమర్ అలీ షా గారి నాటకాలు ఏవి? మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైనవి నాటకాలను రాశారు. ఉమర్ అలీ షా గారిని సత్కరించిన డాక్టరేట్ ఏది? ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఉమర్ అలీ షా గారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు? తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. జలియన్ వాలాబాగ్ అనునది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని ఒక ఉద్యానవనం. వైశాఖి పండుగ ఎవరు జరుపుకుంటారు? వైశాఖి అనే పండుగను పంజాబీలు జరుపుకుంటారు. జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరిపిన వ్యక్తి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్. జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరపడానికి గల కారణం ఏమి? 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి అనే పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండడంతో అక్కడకు ప్రజలు చేరారు. ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం తమ ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. జలియన్ వాలాబాగ్లో భారతీయులను పొట్టన పెట్టుకున్నది ఎవరు? బ్రిటిష్ అధికారి డయ్యర్. రౌలట్ చట్టం ఎందుకు రూపొందించారు? తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాతృకి వందనం. ఈ గేయ రచయిత ఎవరు? కె వీరరాఘవాచారి గారు. కింది పదాలకు అర్థాలు రాయండి. కాటకం అను పదమునకు అర్థం కరువు. సితజాతి అను పదమునకు అర్థం తెల్లజాతి. తులువ అను పదమునకు అర్థం దుష్టుడు, తుంటరి. రుధిరం అను పదమునకు అర్థం రక్తం. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పయోదరం అను పదమునకు పర్యాయ పదం జలదం, అంబుదం, మేఘం. ఆర్తి అను పదమునకు పర్యాయ పదం బాధ, దుఃఖం, పీడ. రణం అను పదమునకు పర్యాయ పదం పోరాటం, యుద్ధం, సంగ్రామం. ఉదకం అను పదమునకు పర్యాయ పదం నీరు, జలం, తోయం. కింది పదాలకు నానార్థాలు రాయండి. హరి అను పదమునకు నానార్థం విష్ణువు, ఇంద్రుడు, కోతి. గజం అను పదమునకు నానార్థం ఏనుగు, 8 సంఖ్య లేదా 7 అడుగుల కొలత. మోక్షం అను పదమునకు పర్యాయపదం కైవల్యం, మృత్యువు, గ్రహణం, ముగింపు. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలను రాయండి. నీహారము అను పదమునకు వ్యుత్పత్తి అర్థం అగ్నిచే మిక్కిలి హరింపబడినది, మంచు. పాతకం అను పదమునకు వ్యుత్పత్తి అర్థం పతనానికి హేతువైనది, పాపము. పానీయము అను పదమునకు వ్యుత్పత్తి అర్థం పానము చేయదగినది, ఉదకము. ప్రకృతి వికృతులను రాయండి. కిరీటి, క్రీడి. దోషి, దోసి. చండిక, చండి. రాక్షసుడు, రక్కసుడు. కింది జాతీయాలను వివరించుము. అంగలార్చు, దుఃఖించు. మిక్కిలి బాధపడు అనే సందర్భంలో అంగలార్చు అనే జాతీయంను వాడతాము. వెన్నుచూపు. పారిపోవు అనే సందర్భంలో వెన్నుచూపు అనే జాతీయంను వాడుతాము. ఉగ్గుపాలతో పెట్టు. చిన్నతనం నుండి అలవాటు చేయు అనే సందర్భంలో ఉగ్గుపాలతో పెట్టు అనే జాతీయంను వాడుతాము. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కవటాకులు. కవట ప్లస్ ఆకులు, కవటాకులు అత్వసంధి. ప్రాణార్థములు. ప్రాణ ప్లస్ అర్థములు, ప్రాణార్థములు సవర్ణ దీర్ఘ సంధి. పాలుంజేసి. పాలున్ ప్లస్ చేసి, పాలుంజేసి సరళాదేశ సంధి. ధ్వజమెత్తి. ధ్వజము ప్లస్ ఎత్తి, ధ్వజమెత్తి ఉత్వసంధి. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం రాయండి.
శౌర్య పరాక్రమములు. శౌర్యమును పరాక్రమమును ద్వంద్వ సమాసం. శుద్ధాంతకాంత. శుద్ధాంతమునందలి కాంత. శుద్ధాంతకాంత సప్తమి తత్పురుష సమాసం. పాపఫలం. పాపము యొక్క ఫలం షష్ఠి తత్పురుష సమాసం. దేహపంజరం. దేహమనడి పంజరం. దేహపంజరం రూపక సమాసం. రాకాసి మూక. రాకాసుల యొక్క మూక. రాకాసి మూక షష్ఠి తత్పురుష సమాసం. ఘోరారణం. ఘోరమైన రణం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు? పీర్ల పండుగ అని పిలుస్తారు. పీరు అనగా అర్థమేమి? పీరు అనగా ఆధ్యాత్మిక గురువు అని అర్థం.